నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమరి గ్రామ యువకులను రామగుండం సిపి ఆదేశాల మేరకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత తలుచుకుంటే ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చని, అంతటి శక్తి యువతకి ఉందని అన్నారు. క్రీడలు ఆడటంతో శరీరానికి వ్యాయామం అవుతుందని, విద్యార్థులు యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉదయం వ్యాయామం చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. యువకులు గంజాయి, జూదం వంటి చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని కోరారు. మీ గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని, అసాంఘిక శక్తుల గురించి ఎటువంటి సమాచారమైన పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా సిఐ యువకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందమరి సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది గోపాల్, విశ్వనాథ్, శ్రావణ్, యువత మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఖాళీగా ఉన్నారనుకో ఏదో వేరే ఆలోచనలు ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే లోకం మీద ఏంటంటే అన్నిటికన్నా డేంజరస్ ఉన్నది ఏంటిదంటే గాంజా అలవాటు, ఈ అలవాటు. ఆ అలవాటు వల్ల మాత్రం ఏమవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. మనం చూస్తే ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనం అని డాక్టర్ డైలీ ఎక్కడికో పోయి స్టార్టింగ్లో పోయి తాగుతూ ఉంటారు. అదే మనం ఏం చూస్తలేము రా, మనం మంచి హ్యాపీగా ఉన్నాం సార్, మనం తాగుదాం రా, అక్కడికి దొరుకుతాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఎన్నో ఎంజాయ్ చేస్తారు. అట్లా ఏమవుతుంది, తాగి ఏమైతే లాస్ట్ ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. ఒకసారి గాంజా అలవాటు అయిన వాళ్ళకి ఏమవుతుంది, రాను వాళ్ళు వేరే పని చేయలేరు. మైండ్ అంతా కూడా అదవుతుంది. సైకో ఎఫెక్ట్ వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చేస్తే ఏమవుతుంది, ఆ రోజు గాంజా తాగండి వాళ్ళు పిచ్చి చేస్తూ ఉంటారు, ఏదో చేస్తారు, ఎవరినో కొడతారు, పిచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటారు, పిచ్చోడైపోతారు. ఆ అలవాటు బంద్ చేయాలన్నా కూడా అంత ఈజీగా బంద్ కాదు. ఇంటిక్కడ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు, బయట వాళ్ళని ఇబ్బంది పెడతారు, పబ్లిక్ అందరిని ఇబ్బంది పెడతాం. దాంట్లో మీ లైఫ్ టోటల్లీ ఎంటైర్లీ స్పాయిల్ అయిపోతుంది. మీ జీవితం అంతా మొత్తం సగం అయిపోతుంది. జీవితం అంతా ఒకసారి అలవాటు పట్టారంటే. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. అట్లాంటి ఊర్లో ఇంకా అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా, ఎవరున్నా కూడా ఒకసారి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయండి. అట్లాంటి మీ దృష్టికి ఏమన్నా మీ ఊర్లో ఎవరన్నా ఇదానికి అలవాటు పడ్డాడు సార్, ఇట్లా చేస్తున్నా కూడా మీ పేరు గోప్యంగా ఉంచుతూ మీరు 100 ఏళ్ళైనా కాల్ చేయండి, లేకపోతే ఎస్ఐ గారి నెంబర్ అయినా మా నెంబర్ అయినా తీసుకోండి. మీరు కాల్ చేయండి. మీ పేరు కూడా పలానా వ్యక్తి మీకు ఫోన్ చేసి చెప్పిండు, నువ్వు ఇట్లా చేస్తావట అట్లా చేస్తావని కూడా మీ ఎవరి పేర్లు చెప్పాం, ఎవరికి డిస్పోజ్ చేయం. మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఊళ్ళో ఎవరైనా గాంజా తాగి ఏమైనా ఇబ్బంది పెట్టినా, తాగటోళ్ళు ఉన్నా కూడా, ఇంకేమన్నా చెడు వ్యసనాలకు బానిసాయి, ఊర్లో ఇంకేమన్నా ఇల్లీగల్ యాక్ట్స్